కమిషన్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కమిషన్ పంపిన సమన్లపై హైకోర్టు ఈ నెల 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ జరపనుంది. విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం గతంలో కొట్టివేసింది. కమిషన్ వేయడం తప్పేమీ కాదని, విచారణ జరగనివ్వాలని తెలిపింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జరిపిన విద్యుత్ కొనుగోలు అంశాన్ని పరిశీలిస్తున్న విద్యుత్ కమిషన్ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఆ తర్వాత దీనిపై దర్యాప్తు జరిపి రిపోర్ట్ ఇవ్వాలని జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఒక కమిషన్ వేసింది. ఈ కమిషన్ ప్రాథమిక రిపోర్ట్ తయారు చేసుకుని కేసీఆర్ని తమ ముందుకొచ్చి విచారణలో పాల్గొనాల్సిందిగా కోరింది. దాంతో ఆగ్రహించిన కేసీఆర్ అసలు కమిషన్ వేయడాన్ని తప్పుబట్టారు. కమిషన్ జరుపుతున్న విచారణ కూడా సరైనది కాదన్నారు. తాము ఏ తప్పు చేయలేదని చెబుతూ జస్టిస్ నరసింహారెడ్డిని తప్పుకోవాలని కోరుతూ 8 పేజీల లేఖ కూడా రాశారు ఆయన. దాంతో కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ ప్రభుత్వం బగ్గుమంది. అక్రమాలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఇలా చేస్తున్నారని మండిపడింది. ఏ తప్పు చేయకపోతే విచారణను ఎదుర్కోవాలని సవాల్ విసిరింది. కానీ కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో కమిషన్ ముందుకు వెళ్లకూడదని పట్టుదలతో ఉన్నారు. అందువల్ల న్యాయపరంగా ఎక్కడిదాకా అయినా వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ ఎలా జరుగుతుందో, అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందో అనేది చర్చనీయాంశంగా మారింది. విద్యుత్ కొనుగోళ్ల అంశంకి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ అధినేత. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, అటు కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. అంటే ఎన్ని గంటలకి సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన విచారణ చేయబోతోందని అనుకోవచ్చుంటారు? థ్యాంక్ యూ మాధురి. విద్యుత్ కమిషన్ పై మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ కమిషన్ సంబంధించి కేసీఆర్ ప్రస్తుతం ఏదైతే సుప్రీంకోర్టు అయితే ఆశ్రయించడం జరిగింది. ముఖ్యంగా ఈ విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనిపై నేడు సీజీఐ ధర్మాసనం విచారణ అయితే చేపట్టనుంది. ముఖ్యంగా విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ కూడా గతంలో కేసీఆర్ తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోని విద్యుత్ శాఖలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు కమిషన్ ఏర్పాటును చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ కూడా కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు అయితే తోసిపుచ్చింది. ముఖ్యంగా దానిని హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ అయితే దాఖలు చేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు ప్రక్రియ, అలాగే భద్రాద్రి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణం తదితర వివరాలను విద్యుత్ కమిషన్ పై సమర్పించాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేయడంతో ముఖ్యంగా రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఈ కమిషన్ అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కేసీఆర్ కు నోటీసులు కూడా జారీ చేసి విచారణకు అయితే ఆదేశించారు. ఇక విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ వివరణ అయితే కోరింది. తనను విచారణకు పిలవద్దని కోరుతూ కేసీఆర్ తెలంగాణ హైకోర్టును అయితే ఆశ్రయించారు. దీంతో కేసీఆర్ పిటిషన్ హైకోర్టు కూడా కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా హైకోర్టు తీర్పును గులాబీబాద్ సుప్రీంకోర్టులో సవాళ్లు అయితే చేసినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఈ కేసు నాడు సీజీఐ చంద్రచూడ్ ధర్మాసనం ముందు విచారణ అయితే జరగనుంది. గత బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలు అక్రమాలు జరిగాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ అయితే వేయడం జరిగింది. విచారణలో భాగంగా కేసీఆర్ కు కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే నరసింహారెడ్డి తీరును కేసీఆర్ అయితే తప్పుపట్టారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జస్టిస్ నరసింహారెడ్డి విచారణ వివరాలు మీడియా ముందు వెల్లడించడాన్ని కేసీఆర్ అయితే తప్పుపట్టారు. కమిషన్ రాజీనామా చేయాలంటూ కూడా, అలాగే జస్టిస్ నరసింహారెడ్డి కేటీఆర్ అయితే ఒక లేఖ కూడా రాయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ విద్యుత్ కొనుగోలు, అలాగే భద్రాద్రి యాదాద్రి థర్మల్
పవర్ ప్లాంట్ కి సంబంధించి కూడా కొన్ని అక్రమాలు జరిగాయంటూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కమిషన్ నియమించడంతో ప్రస్తుతం కేసీఆర్ అయితే సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. మరికొద్ది సేపట్లో కూడా సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి విచారణ అయితే చేపట్టనున్నారు. ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు అయితే కేసీఆర్ వేసిన పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది. దీనికి అదురుగా ఏదైతే ప్రస్తుతం సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. మరికొద్ది సేపట్లో కూడా కేసీఆర్ వేసిన పిటిషన్ పై విచారణ అయితే కొనసాగనుంది మాధురి. రైట్, థ్యాంక్ యూ కుమార్.